తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. ఈ దమ్మ ఎలక్షన్లలో ప్రధాన అయ్యేది ఇవ్వాలంటే అన్డౌటెడ్ గా ఖచ్చితంగా మళ్ళా మోడీనే అని గంటాపదంగా చెప్తున్నారు అంతా. నిజంగా బయట కారణాలు కూడా గట్లనే ఉన్నాయి. ముఖ్యంగా అయోధ్య రాముని గుడితోటి మోడీ సార్ పతార ఎవరెస్ట్ అంతేగా వాకింది. నార్త్ లో మోడీకి తిరుగు లేకుండా పోయింది. ఇక సౌత్ లో కూడా మచ్చిక వేసుకునేందుకు ఎంఎస్ స్వామినాథన్, పివి నరసింహారావులకు భారతరత్న, చిరంజీవి వసంటోలకు పద్మవిభూషణ్లు ఇచ్చి తుర్తి చేస్తున్నది. అవసరమైతే ఆంధ్రాలో టీడీపీ, జనసేన, వైసీపీలతోటి ట్రయాంగిల్ లవ్ స్టోరీ కూడా నడిపిస్తున్నది. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లతోటి వన్ సైడ్ లవ్ నడిపిస్తుందన్న మాటలు వినబడుతున్నాయి. ఇటు కేరళలో కూడా ఇమేజ్ పెంచుకుంటున్నది. తమిళనాడులో పార్టీ పిల్లర్లను గట్టిగా చేస్తున్నారు. కర్ణాటకలో కూడా జేడీఎస్ అసొంటోలతో దోస్తీ చేస్తున్నారు. మహారాష్ట్రలో శివసేనను సంకలెక్కించుకున్నారు. శరద్ పవార్ ఎన్సీపీని లేకుండా చేసిర్రు. బీహార్లో నితీష్ ను నెత్తి మీద ఎక్కించుకున్నారు. ఆర్జేడీని దొక్కేసిర్రు. జార్ఖండ్ లో కాంగ్రెస్, సోరెన్లను పల్సగా వేసిర్రు. బెంగాల్లో దీదీకి చుక్కలు చూయిస్తున్నారు. మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 పవర్లకు వచ్చిర్రు. నార్త్ ఈస్ట్ లో పాగా వేసిర్రు. ఇట్లా దేశమంతా కాషాయీకరణ చేసుట్ల బీజేపీ వ్యూహం ఫలించుకుంటూనే వస్తున్నది. ఈ రామ్ మందిర్ తోటి ఎదురు లేకుండా పోయింది. ఇదే టైంలో కాంగ్రెస్ పల్సబడుకుంటూనే వస్తున్నది. మొన్నటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఉన్న 3 సీట్లు పోగొట్టుకుని తెలంగాణలో బచాయించింది. వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ల కాంగ్రెస్ పతారా నిలబడేటట్టు లేదు. కూటమి కూడా విచ్ఛిన్నమైపోయింది. మమతా బెనర్జీ కాంగ్రెస్ కు 40 సీట్లు వస్తే అదే గొప్ప నెక్కిరిచ్చిందంటే పార్టీ పరిస్థితి నానాటికి కింద పడుతున్నట్టే లెక్క. ఇదే టైంలో మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతోటి ఓ సర్వే బయటకు వచ్చింది. మోడీ తర్వాత ఎవరు మోడీ వారసులని సర్వే చేస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను 29% మంది, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 20% మంది, నితిన్ గడ్కరీని 16% మంది కోరుకుంటున్నారని సర్వేలో తెలిసింది. మోడీ సార్ వెనుక పండి నీడ లెక్క అమిత్ షా సార్ చిన్నప్పటి సందు ఉన్నాడు. బీజేపీ వ్యూహాల వెనుక మాస్టర్ మైండ్ ఆయనదే అని అంటారు. అందుకే ఆయన బీజేపీ చాణక్య పిలుస్తుంటారు. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా యోగి ఆదిత్యనాథ్ కూడా తక్కువ టైంలో బీజేపీలో విశేష ఆదరణ పొందిండు. కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్లు ఉన్నా కూడా నేరస్తుల అణచివేతకు యోగి సర్కార్ చేస్తున్న పనులు చూస్తుంటే జనాల్లో హీరో అయిపోయిండు. ఇక రాజకీయ వర్గాల ప్రశంసలు అందుకుంటున్న అగ్రనేత నితిన్ గడ్కరీ ప్రధానమంత్రి అయితే బాగుంటుందని 16 మంది కోరుకుంటున్నారు. సమస్యలకు పరిష్కారం చూపే మనిషిగా ఆయన మస్తు పేరు పోయిండు. ఇక మొత్తానికి మోడీ తర్వాత వారసుడు ఎవరంటే గీ ఫలితాలు తేలినాయి.